అండి. ఏదైతే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జూన్ 4వ తారీఖున అంటే ఎల్లుండి మనకి కౌంటింగ్ జరగబోతూ ఉంది. మనకి ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూసుకుంటే గనక అత్యధికంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత పార్టీలో ఎన్నో ఒడిదుడుగులు అవన్నీ ఎదుర్కొని ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఎలాగైతే 2019 ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించారో 175కి 151 సీట్లని కైవసం చేసుకోవడం జరిగింది మొన్న 2019 ఎన్నికల్లో. ఈ 2024 ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అదే రీతిలో ఉంటుంది, ఫలితాలు ఉంటుందనేది అయితే మేమైతే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మేనిఫెస్టోని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ఖచ్చితంగా చేస్తారనే నమ్మకంతో ప్రజలందరూ వేసినటువంటి ఓట్లలో భాగంగా 151 సీట్లు రావడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీల్ని నెరవేర్చి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచి వాళ్ళకి కావాల్సినటువంటి విద్య, వైద్యం, వ్యవసాయం ఇది అనేక రకాలుగా కూడా వాళ్ళకి చేదోడిని ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 కూడా కరోనా లాంటి కష్టకాలం అంటే ప్రపంచాన్ని సైతం వణికించినటువంటి కరోనాను కూడా పక్కన పెట్టి అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజల్ని సుభిక్షంగా పరిపాలన చేసినందుకు అదేవిధంగా ఎన్నో రిఫార్మ్స్ తీసుకొని రావటం జరిగింది. ఈరోజు విద్యా వ్యవస్థలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి ఎన్నో రిఫార్మ్స్ని తీసుకొని వచ్చి ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతోమందికి ఉపాధి కూడా కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనం చూసుకుంటుంటే ప్రతి ఒక్క వర్గం వాళ్ళకి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు. ఈరోజు విద్యార్థుల పరంగా కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో సచివాలయం ఉద్యోగాలు కానివ్వండి, అదేవిధంగా కొన్ని కాంట్రాక్ట్ని పర్మనెంట్ చేయడం కానివ్వండి, అండ్ అదేవిధంగా వ్యవసాయంలో ఆర్బికేలు కానివ్వండి, వ్యవసాయ ముట్లు కానివ్వండి, సబ్సిడీస్ కానివ్వండి, అండ్ అదేవిధంగా వైద్యం ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. 17 కొత్త మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అనేది ఎక్కడో మనకి ఏ ఫిన్లాండ్లోనో అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి ఆ వ్యవస్థని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో సాధ్యపరిచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కానివ్వండి, 104, 108 కానివ్వండి, ఆరోగ్యశ్రీని దాదాపుగా 3000 ప్రొసీజర్స్కి అనుకూలించడం చేయడం కానివ్వండి, అనుసంధానం చేయడం కానివ్వండి. ఇవన్నీ మనం చూసుకుంటే ప్రతి ఒక్క వర్గం వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు. ఈ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి నాయకుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరమని భావిస్తున్నారని మేమైతే నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కూడా అదే హిస్టరీ సేమ్ 2019 హిస్టరీ ఏదైతే ఉందో దానికి మించే ఉంటుంది తప్ప దానికి తగ్గే పరిస్థితి ఎక్కడ ఉండదని మేమైతే భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము పెరిగినటువంటి ఈ గిరిజన ప్రాంతంలో బికాస్ అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోట. ఆ కోటను ఎవ్వరు కూడా ఏ పార్టీ ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చినా, ఎన్ని రకాల తలకిందులు తపస్సు చేసినా కూడా వాళ్ళు కనీసం ఇక్కడ ఏ ఒక కాన్స్టిట్యున్సీలో కూడా వేరే పార్టీ గెలిచే పరిస్థితి ఈరోజు గిరిజన ప్రాంతంలో లేదు. పక్కాగా అరకు, పాడేరు కాన్స్టిట్యున్సీస్ అయితే మేము బల్లగుద్ది నేను చెప్పగలుగుతాను. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడినటువంటి అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలుస్తారు. మళ్ళీ వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారికి బహుమతిగా మేమంతా కూడా ఇస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఈ గిరిజన ప్రాంతం మారుమూల ప్రాంతంలో కనీసం రోడ్డు సౌకర్యం ఉండదు, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ లేకపోయినప్పటికీ కూడా ఈరోజు డీబీటీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరింది. అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్క్ ప్రతి ఒక్క గ్రామంలో కూడా కనిపిస్తుంది. అది మేము పక్కాగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈరోజు గడప గడప కార్యక్రమానికి మేము వెళ్ళినప్పుడు ప్రజలు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలని వివరించి మేము అడిగినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళు మాకు రెస్పాండ్ అయినటువంటి విషయాలు మేము ఇప్పటికీ మర్చిపోలేము. అవే ఈరోజు సంక్షేమ పథకాలే ఈరోజు శ్రీరామ రక్షగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కాపాడుతుందనేది మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది మనంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణం. మేమంతా ఎదురు చూస్తున్నటువంటి తరుణం. ఖచ్చితంగా ఆ రోజు కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము. అండ్ ఖచ్చితంగా భగవంతుడి యొక్క ఆశీస్సులు నిండుగా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.